హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. నూరుకట్ల పిశాచం కథలు రెండవ భాగం. పూర్వము ఒకానొక గ్రామంలో సుదర్శనుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఆ గ్రామంలో మిహిరకుడు అనే మరొక బ్రాహ్మణుడు అతన్ని చేరదీసి తానే విద్యాబుద్ధులు గరిపి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. సుదర్శనుడు చురుకైనవాడు. ఎంతటి క్లిష్టమైన విశేషమైనా అతడికి ఇట్టే వంట పట్టేది. 16 సంవత్సరాలు నిండేసరికి సకల విద్యా పారంగతుడయ్యాడు. మిహిరకుడు ఎందరో యువకులకు విద్యాదానం చేసేవాడు. విద్యాభ్యాసం కోసము అతడి వద్దకు ఎందరో వచ్చేవారు. అందరిలోనూ సుదర్శనుడు తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇది చూసి మిహిరకుడి కూతురు శోభ సుదర్శనుణ్ణి ప్రేమించింది. సుదర్శనుడు ఏం చేసినా ఆమెకు అబ్బురంగా తోచేది. చదువైపోయాక సుదర్శనుడు గ్రామంలోనే ఉండి పురాణాలకు వ్యాఖ్యానం చెబుతూ ఊరివారి అభిమానం సంపాదించుకున్నాడు. గ్రామస్తులందరూ అతడికి తరచుగా కానుకలు ఇస్తుండేవారు. పుణ్యతిథుల్లో అతడి చేత పురాణ పఠనం చేయించి తెలియని విశేషానికి అర్థం చెప్పించుకొని ప్రత్యేకంగా సన్మానించేవారు గ్రామస్తులు. ఆ చిరకాలంలోనే సుదర్శనుడి ఖ్యాతి ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. అంతవరకు ఎవరికీ తెలియని విశేషాలని అతడు నలుగురికి చెబుతూ ఉండేవాడు. పురాణ కథల్లోని పరమార్థాలు అతడు వివరించి చెబుతుంటే సామాన్యులకు కూడా ఆసక్తికరంగా ఉండేవి. అలా సుదర్శనుడికి సరస్వతి అవతారమూర్తి అన్న పేరు వచ్చింది. ఆ సమయంలో మిహిరకుడు కూతురికి పెళ్లి సంబంధాలు చూడసాగాడు. అప్పుడు శోభ తల్లితో, నాన్నని నా కోసం వేరే సంబంధాలు చూడవద్దని చెప్పు, నేను సుదర్శనుణ్ణి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. భార్య ద్వారా ఈ విషయము మిహిరకుడికి తెలిసింది. ఆయన కూతుర్ని పిలిచి, నేను నీకోసం మంచి సంబంధం తెస్తాను. సుదర్శనుడి గురించిన ఆలోచనలు నీ మనసు నుండి తొలగించు అని చెప్పాడు. సుదర్శనుడు సకల విద్యా పారంగతుడు. నీ శిష్యులందరిలోకి మేటి. అతడి కీర్తి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. నేను అతడంటే ఇష్టపడుతున్నాను. ఇంతకంటే మంచి సంబంధం నీకెక్కడ దొరుకుతుంది అని శోభ తండ్రిని అడిగింది. సుదర్శనుడి గురించి నువ్వు చెప్పినవన్నీ నిజమే. అయితే వాడు పరమమూర్ఖుడు. చూస్తూ చూస్తూ నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయలేను. సకల శాస్త్రాలు తెలిసిన మూర్ఖుడి కంటే ఏ విద్యాగంధము లేకపోయినా లోకజ్ఞానమున్న సామాన్యుడే నిన్ను బాగా సుఖపెట్టగలడు అన్నాడు మిహిరకుడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు మూర్ఖుడు ఎందుకైతాడు? మొదటి నుంచి మన ఆశ్రమంలో పెరిగిన మూలాన అతడంటే నీకు చిన్న చూపు అంది శోభ. నువ్వు రామాయణం చదవలేదా? రావణుడు సకల శాస్త్రాలు తెలిసిన పరమ మూర్ఖుడు కాదా అన్నాడు మిహిరకుడు కోపంగా. రావణుడు చిన్నతనం నుంచి దుర్మార్గుడు. సుదర్శనుడు చిన్నతనం నుంచి మంచివాడు. ఇద్దరినీ పోల్చడం నీకు తగదు. అయినా నా నిర్ణయం అయిపోయింది. అది ఇక మారదు. నేను సుదర్శనుని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను అని తండ్రికి ఖచ్చితంగా చెప్పేసింది శోభ. కూతురు అంటే ఎంతో అభిమానం ఉండటం వలన మిహిరకుడు కాదనలేకపోయాడు. ఆమెను సుదర్శనుడికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే సుదర్శనుడు గ్రామం విడిచి వెళ్ళిపోతానన్నాడు. వద్దని మిహిరకుడు ఎంతో బలవంత పెట్టాడు. కానీ సుదర్శనుడు వినకుండా, ఇంతకాలము నేను మీ నీడలో పెరిగాను. వివాహితుడైన పురుషుడు స్వయం సంపాదనతో భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి. నేను ఇక్కడ ఉంటే నా సంపాదనకు, వ్యక్తిత్వానికి గుర్తింపు, గౌరవము ఉండవు. అందరూ నన్ను డబ్బుకు ఆశపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అంటారు. అందుకే నేను కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళి స్వయం ప్రతిభతో డబ్బు సంపాదించుకొని అప్పుడు గ్రామానికి తిరిగి వస్తాను అన్నాడు. భర్త తోడిదే లోకమని శోభ కూడా కట్టుబట్టలతో అతడితో ప్రయాణమైంది. ఇద్దరూ ఆ విధంగా ఆ గ్రామం వదిలిపెట్టి ఒక అరణ్య మార్గం పట్టారు. అక్కడ దారి తప్పి తిరిగిన చోటనే తిరుగుతూ అవస్థపడుతూ ఉండగా శోభకి అంతులేని దాహం అయ్యి ఒకచోట కుప్ప కూలిపోయింది. అప్పుడు సుదర్శనుడు మంచినీడ కోసం అన్వేషిస్తూ చాలా దూరం వెళ్ళాడు. ఈలోగా ఆ వైపు గుర్రం మీద ఒక సంపన్న క్షత్రియ యువకుడు వచ్చాడు. అతడి పేరు ధీరవర్మ. వేటకై అతడు ఆ అరణ్యంలోకి తరచుగా వస్తూ ఉంటాడు. అతడు నేల మీద పడి ఉన్న శోభని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.
వెంటనే గుర్రం మీద వెళ్ళి సమీపంలో ఉండే కొలను నుంచి తామరాకు దొప్పల్లో నీళ్లు తెచ్చాడు. కొన్ని నీళ్లు ఆమె ముఖంపై చిలకరించి స్పృహ తెప్పించి మరికొన్ని నీళ్లు ఆమె చేత తాగించాడు. శోభకు ప్రాణం లేచి వచ్చింది. ఆమె ధీరవర్మకు నమస్కరించి, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకొను అంది. ధీరవర్మ ఆమె వంక అభిమానంగా చూస్తూ, నేను ఒక క్షత్రియ యువకుణ్ణి, సకల విద్యల్లోనూ ఆరితేరిన వాణ్ణి. ఏనాటికైనా మా రాజ్యానికి సైన్యాధికారిని కాగలనని నా నమ్మకం. నాకు సరైన జోడీ కావాలి. నీవు నా భార్యవై రుణం తీర్చుకో అన్నాడు. ఈ మాటలకి శోభ కంగారు పడింది. నువ్వు అలా మాట్లాడకూడదు, నేను వివాహితను అంటూ జరిగిందంతా అతడికి చెప్పింది. ధీరవర్మ చెలించలేదు. నీవు వివాహితవైనా నాకు అభ్యంతరం లేదు. అదీగాక నీ భర్త ఇంకా జలాన్వేషణలోనే ఉన్నాడు. నేను రాకుంటే నీ ప్రాణాలు ఎప్పుడో పోయుండేవి. నా కారణంగా నువ్వు పునర్జన్మనెత్తావు. అందువల్ల నీ ప్రాణాలు నావి. పైగా నీకు నా రుణం తీర్చుకోవాలన్న కోరిక కూడా ఉంది. నీ భర్త వచ్చేలోగా మనిద్దరము నా గుర్రం మీద మా నగరం వెళ్ళిపోదాము అన్నాడు ధీరవర్మ. శోభకి కోపం వచ్చింది. ఆమె కళ్ళెర్ర చేసి, నేను పతివ్రతను, నాతో ఇలా మాట్లాడటం తప్పు. అలాంటి ఆలోచనల వలన నువ్వు సర్వనాశనమైపోతావు అని హెచ్చరించింది. ధీరవర్మ ఏదో అనుభోయేలోగా అక్కడికి సుదర్శనుడు తిరిగి వచ్చాడు. అతడికి ఆ చుట్టుపక్కల ఎక్కడా జలాశయం అనేదే కనపడలేదు. శోభ భర్తతో తనను ధీరవర్మే రక్షించాడని చెప్పింది. సుదర్శనుడు కూడా ధీరవర్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మీరిద్దరూ నగరానికి వచ్చి మా ఇంట్లో ఉండండి, నేను నీకు రాజదర్శనం కలిగిస్తాను, ఆ పైన నీ అదృష్టం అన్నాడు ధీరవర్మ సుదర్శనుడితో. అనుకోకుండా అవకాశం కలిసొచ్చిందని సంతోషిస్తూ సుదర్శనుడు సరేనన్నాడు. వాళ్ళు ముగ్గురు సరైన దారిలో ప్రయాణం చేసి నగరంలోని ధీరవర్మ ఇంటిని చేరుకున్నారు. ఆ ఇంట్లో సుదర్శనుడు శోభతో 1 నెల రోజులు ఉన్నాడు. సుదర్శనుడు ఎన్నిసార్లు అడిగినా ధీరవర్మ రాజదర్శనాన్ని వాయిదా వేస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ వచ్చాడు. సుదర్శనుడు దగ్గర లేనప్పుడల్లా శోభతో, నా వైభవం చూసావుగా, నీ భర్తను మర్చిపో, నన్ను వివాహం చేసుకో, సుఖపడతావు అంటూ ఉండేవాడు. శోభ అతడి తీరును కొంతకాలం సహించింది. ఆ తర్వాత ఒక రోజున భర్తతో ధీరవర్మ గురించి జరిగిందంతా చెప్పి, ఇక్కడ మనము క్షణం కూడా ఉండద్దు, ఎక్కడికైనా వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాము అంది. సుదర్శనుడు ఆశ్చర్యపడి వెంటనే ధీరవర్మను పిలిచి నిలదీశాడు. ధీరవర్మ తడుముకోకుండా, నీ భార్య చెప్పింది నిజమే, అయితే నిజాన్ని ఇంతకాలము ఎందుకు దాచిపెట్టిందో అడిగి తెలుసుకో అన్నాడు. సుదర్శనుడు భార్యను సంజాయిషి అడిగితే, నా ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞతతో ఇంతకాలము వీడి మాటలు సహించాను, వీడికి బుద్ధి వస్తుందేమోనని ఆశించాను. ఇక ఎదురుచూసి ప్రయోజనం లేదని గ్రహించి విషయం మీకు చెప్పేశాను అంది శోభ. ఆమె అబద్ధం చెబుతోంది. నా వైభవం చూసి మనసు పడి నిన్ను వదిలి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను ఒప్పుకోలేదని కోపం వచ్చి నా మీద అపనిందలు వేస్తోంది. ఏదో కష్టాల్లో ఉన్నారని జాలిపడి ఆశ్రయమిచ్చాను. అందువల్ల నాకు దక్కిన ప్రతిఫలమిది అన్నాడు ధీరవర్మ నిష్ఠూరంగా. అతడన్నీ అబద్ధాలు చెబుతున్నాడు. మనం ఇలాంటి వాడి ఆశ్రయంలో ఉండకూడదు. తక్షణము మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంది శోభ కోపంగా. సుదర్శనుడు వెంటనే, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను శోభ. కారణం ఏదైనా నిజం వెంటనే నాకు చెప్పకపోవటం వలన నేను నిన్ను అవమానించాల్సి వస్తోంది. నాతో పాటు రావాలంటే నువ్వు నీ పాతివ్రత్యం రుజువు చేసుకోవాలి అన్నాడు. శోభ తెల్లబోయింది. అందుకు నేనేం చేయాలో చెప్పండి అంది నిశ్చలంగా. నేను విషం తింటాను, నీ పాతివ్రత్య ప్రభావంతో నన్ను బ్రతికించుకో అన్నాడు సుదర్శనుడు. మీరు విషం తింటే నా బుద్ధి పనిచేయదు. నా కళ్ళ ముందే మీరు విషం తింటుంటే ఆపకుండా ఊరుకోలేను. నేను విషం తిందామా అంటే అప్పుడు ఈ దుర్మార్గుడు ధీరవర్మ మీరే నాకు విషం పెట్టి చంపారని మీ మీద నేరం మోపి మిమ్మల్ని రాజభటులకు అప్పగించే ప్రమాదముంది. నాకు మాత్రమే ప్రమాదం ఉండి మీకే ప్రమాదము రాని మరొక ఉపాయం ఏదైనా చెప్పండి, నా పాతివ్రత్యాన్ని రుజువు చేసుకుంటాను అంది శోభ. అయితే సీతాదేవిలాగా అగ్నిప్రవేశం చెయ్యి,
అగ్ని పునీతమైనాకనే నేను నిన్ను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు సుదర్శనుడు. శోభ ఇందుకు అంగీకరించింది. దీనికి ఊళ్ళో వాళ్ళు కూడా కాదనలేదు. పురాణకాలంలో సీత అగ్నిప్రవేశం చేసింది. సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఆమె పవిత్రతను నిర్ధారించాడు. అలాంటి విశేషం జరిగితే చూడాలని అందరికీ కుతూహలంగానే ఉంది. మరునాడు నగరం మధ్యలో ఓ విశాల ప్రదేశంలో శోభ అగ్నిప్రవేశం చేయటానికి ఏర్పాట్లు జరిగాయి. నిర్ణయించిన ముహూర్త సమయానికి శోభ నిర్ణీత స్థలానికి చేరుకుంది. ఆమె ముందు కట్టెలన్నీ చిన్న గుడిసె ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. ఆమె లోపలకు ప్రవేశించగానే సుదర్శనుడే స్వయంగా నిప్పంటించాలి. అది ఏర్పాటు. ఈ విడ్డూరం చూడటానికి నగర ప్రజలు అంతా విరగబడి వచ్చారు. శోభ ఆ అగ్నిగృహానికి ముమ్మారు ప్రదక్షిణ చేశాక నగర ప్రజలందరినీ ఉద్దేశించి, మహాజనులారా, స్త్రీ పవిత్రతను పురుషుడు శంకించడము పురాణకాలం నుంచి వస్తోంది. నా పాతివ్రత్యం మీద నమ్మకం ఉంది కాబట్టే నేను అగ్నిప్రవేశానికి సిద్ధపడ్డాను. ఏ దేవతలో వచ్చి నన్ను రక్షించకపోతే నేను ఈ మంటల్లో మాడి మసైపోతాను. నా భర్త నన్ను అనుమానించాక జీవించడం కంటే అలా మాడి మసైపోవటమే నాకిష్టం. కానీ అప్పుడు మీరు నన్ను కులటగా భావించక ధీరవర్మకి బుద్ధి చెప్పండి. అగ్నిప్రవేశానికి సిద్ధపడటం ద్వారా నాకు నా భర్తపై ఉన్న అనురాగం ఏమిటో అందరికీ రుజువైతోంది అంటూ అగ్నిగృహంలోకి ప్రవేశించింది. సుదర్శనుడు అగ్నిగృహానికి నిప్పు అంటించాడు. మంటలు ఒక్కసారిగా మిన్నుముట్టాయి. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు లేకుండా ఉన్నట్టుండి పెద్ద వాన పడి అగ్నిగృహం మంటలు చల్లారిపోయాయి. నగర ప్రజలందరూ ఆ అద్భుతానికి జేజేలు పలికారు. అయితే సుదర్శనుడు మాత్రము కాకతాళీయంగా కురిసిన వర్షము శోభ పాతివ్రత్యానికి రుజువు కాదన్నాడు. ఆ సమయానికి ఆ నగర రాజు అక్కడికి చేరుకొని, సుదర్శన, ఈ దారుణం గురించి విని దీనిని అడ్డుకోవాలని నేనే స్వయంగా బయలుదేరి వచ్చాను. రావటం ఆలస్యమైన సమయానికి వానపడి నీ భార్యను కాపాడింది. నీ గురించి అగ్నిప్రవేశం చేయాలనుకోవటమే నీ భార్య పాతివ్రత్యానికి రుజువు. ఆమె నిజానికి పునీత. ఇంత జరిగాక కూడా ఆమె ఇంకా నీతోనే ఉండాలనుకుంటే అది ఆమెకు నీపై ఉన్న ప్రేమకు తార్కాణం. ఆమెకు భర్తవైన కారణంగా నేను నీకు నా కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. లేదు, ఒక పరమసాధ్వి మనసు కష్టపెట్టినందుకు నీకు కారాగార శిక్ష విధిస్తాను అన్నాడు. అప్పుడు అతను మారు మాట్లాడకుండా రాజు చెప్పిన మాటలన్నిటికీ అంగీకరించాడు. శోభకు అగ్ని పునీత అన్న పేరు వచ్చింది. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, విద్యా విహీనుల్లోనే కాదు, విద్యాధికుల్లోనూ మూర్ఖులుంటారు. వారిని శాసించి సరిచేయగలవాడు రాజు మాత్రమే. కానీ రాజుకే మూర్ఖత్వం ఉంటే ఆ రాజ్యంలో పునీతులు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదముంది. ఈ విషయమై ఆలోచించి నన్ను నేను సంస్కరించుకోవాల్సి ఉంది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి ఒక కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.